ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు నమస్తే, నేను జయశ్రీ. ఇప్పుడు డయాబెటీస్లో మన దేశం అగ్రస్థానంలో ఉంది. మరి అలాంటప్పుడు డయాబెటీస్కి సంబంధించి ముందు జాగ్రత్తలు ఏమైనా తీసుకోవచ్చా? అలాగే డయాబెటీస్ వచ్చేది మనం ముందే కనుక్కోవచ్చా? అలా కనుక్కోవడానికి ఏమైనా టెస్ట్లు ఏమైనా ఉన్నాయా? ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు వంటింటి వైద్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ సీనియర్ ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. సార్, ఇప్పుడు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అని ఏం లేదు. ఒకప్పుడు పెద్దవాళ్ళకే వచ్చేది, కానీ ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకు కూడా డయాబెటీస్ వస్తుంది. సో మనకి ముందే, అంటే కొంత కాలం ముందే, ఒక 2-3 years బిఫోరే మనకి షుగర్ వచ్చేది ఉంది అని మనం ఐడెంటిఫై చేయడానికి ఏమైనా టెస్ట్లు ఉన్నాయా? సో ఒకనొకప్పుడు అయితే ఇలాంటి టెస్టులు లేకుండా ఉండేవమ్మా. మరి ఈ మధ్యకాలంలో ఇలాంటి టెస్టులు వచ్చాయి కాబట్టి అవగాహన కలిగి ఉండి ఆరోగ్య స్పృహ కలిగినటువంటి వాళ్ళందరూ కూడా తప్పకుండా మరి ఇలాంటి టెస్టు చేసుకోవడం చాలా చాలా మంచిదమ్మా. ఎందుకంటే భారతదేశము ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఈ షుగర్ వ్యాధికి సంబంధించి రావడం చాలా దురదృష్టమైన పరిణామమా. ఏది ఏమైనప్పటికీ మరి ఆ షుగర్ వచ్చేటువంటి పరిస్థితిని ముందే తెలుసుకున్నట్లయితే అది రాకుండా మరి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. అథవా ఒకవేళ త్వరలో వచ్చినప్పటికీ కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధి వల్ల భవిష్యత్తులో ఇతర కాంప్లికేషన్స్ రాకుండా కూడా కాపాడుకోవచ్చమ్మా. సో సర్వసాధారణంగా ఈ షుగర్ వ్యాధి కొంతమందికి మొదట్లో కొన్ని లక్షణాల రూపంలో వ్యక్తమవుతుంటుంది. కొంతమందికి సైలెంట్గా ఎలాంటిది లక్షణాలు కూడా ఉండవు. ఒక స్థాయికి వచ్చిన తర్వాతనే కొన్ని లక్షణాల ద్వారా ఈ వ్యక్తికి షుగర్ ఉందని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. సో పూర్వకాలం అయితే దాదాపు ఏదో 50 సంవత్సరాలు లేదా 60 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో షుగర్ వ్యాధి వచ్చేది, చాలా అరుదుగా వచ్చేది. షుగర్ వ్యాధి ఉన్నటువంటి వాళ్ళని వెతకాల్సినటువంటి పరిస్థితి ఏర్పడేది. కానీ ఈ రోజుల్లో షుగర్ వ్యాధి లేని వాళ్ళని వెతకవలసినటువంటి దుస్థితి ఏర్పడిందన్నమాట. చిన్న వయసు వాళ్ళకి వస్తుంది. ఇది చాలా బాధాకరమైన విషయము. 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో కూడా ఎవరికి ఏ టైంలో ఈ షుగర్ ముప్పు వస్తుందని చెప్పేసి భయానికి గురి చేసేటువంటి పరిస్థితులు ఈ మధ్యకాలంలో మనకు చాలా కనిపిస్తున్నాయమ్మా. సో దీనికి సంబంధించి ప్రధానంగా 3 పరీక్షలు చేయించుకోవాలమ్మా. సో ప్రతి ఒక్కరు కూడా ఇంచుమించు 20 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళందరూ కనీసం 6 మాసాలకు ఒకసారైనా, లేదంటే కనీసం సంవత్సరానికి ఒకసారైనా ఖచ్చితంగా ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి పరీక్షలు చేయించుకోవాలి. ఆ పరీక్షలు, ముఖ్యమైనటువంటి పరీక్షలు ఏంటంటే HbA1c ఫస్ట్ పరీక్షమ్మా. ఈ HbA1c అనేటువంటి పరీక్ష షుగరు గత 3 మాసాల్లో మన బాడీలో ఎట్లా మెయింటైన్ అవుతుంది, షుగర్ యొక్క సగటు బ్లడ్లో ఎంత ఉంది అని చెప్పి తెలుస్తుందమ్మా. లేదంటే ఏమవుతుందంటే ఈ షుగర్ కూడా దేహధర్మాల్లో భాగంగా దైనందిన జీవితంలో ఉదయం నుంచి రాత్రి దాకా రకరకాలుగా ఫ్లక్చువేషన్స్ జరుగుతుంటాయి. అంటే పరిగడుపున ఒక రకంగా ఉంటుంది, మధ్యాహ్నం ఒక రకంగా ఉంటుంది, సాయంత్రం ఒక రకంగా ఉంటుంది, రాత్రి ఒక రకంగా ఉంటుంది, భోజనానికి ముందు ఒక రకంగా ఉంటుంది, భోజనం తర్వాత ఒక రకంగా ఉంటుంది, లేకపోతే మనం ఎక్కువగా ఆలోచనలకు మానసిక ఒత్తిడికి గురైనప్పుడు ఒక రకంగా ఉంటుంది. కాబట్టి వేరియేషన్స్ ఎక్కువ ఉంటాయమ్మా షుగర్ టెస్ట్ చేయించుకున్నప్పటికీ. ఈరోజు మార్నింగ్ 7 గంటలకు షుగర్ టెస్ట్ చేయించుకుని రేపు 7 గంటలకు టెస్ట్ చేయించుకుంటే అందులో తేడా ఉంటాయి. సో అలా కాకుండా HbA1c అనేటువంటి టెస్ట్ను చేయించుకున్నప్పుడు ఏమంటే 3 నెలల సగటు తెలిసిపోతుంది అనమాట. కాబట్టి HbA1c టెస్ట్ 5.7 లోపే ఉండాలమ్మా. సో 5.7 నుంచి 6.4 లెవెల్, ఆ లెవెల్లో ఉన్నప్పుడైతే కొంచెం ప్రీ డయాబెటిక్ కూడా మనం డౌట్ పడాల్సి వస్తుంది అనమాట. సో ఆ విషయాలలో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అది నెంబర్ 1 HbA1c. రెండవది ఏంటంటే ఆ HbA1c టెస్ట్ కూడా ఎప్పుడైనా చేయించుకోవచ్చమ్మా. సో చాలామందికి డౌట్ వస్తుంటుంది, ఎప్పుడైనా చేయించుకోవచ్చు. చాలామందికి డౌట్ వస్తుంటుంది కాబట్టి అది కూడా క్లారిఫై, ఏ టైంలో చేయించుకోవచ్చు, ఇదే టైం చేయించుకోవాలని కూడా ఏం లేదు. బట్ ఉదయం పూట చేయించుకుంటే మంచిది. రెండవది ఇన్సులిన్ టెస్ట్. బ్లడ్లో ఇన్సులిన్ ఎంత ఉందని చెప్పేసి తెలుసుకునేదాన్ని చేసేటువంటి పరీక్ష ఇన్సులిన్ టెస్ట్ అమ్మా. అది పరిగడుపున చేయించుకోవాలమ్మా. అంటే ముందు రోజు అర్లీగా ఆహారం తీసుకొని నెక్స్ట్ డే ఉదయం పూట ఎలాంటి ఆహారము మంచినీళ్ళు కూడా తాగకుండా ఉదయం పరిగడుపున టెస్ట్ చేయించుకోవాలి. ఇన్సులిన్ టెస్ట్ అనమాట. కనీసం 8 గంటల నుంచి 10 లేదా 12 గంటల సేపు గ్యాప్ ఉండాలమ్మా మనం తీసుకునే ఆహారానికి టెస్ట్కి. సో ఆ టెస్టు అది చేయించుకోవడం వల్ల దాంట్లో ఉన్నటువంటి రిపోర్ట్స్ని బట్టి కూడా మనకి షుగర్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నా, లేకపోతే ప్రీ డయాబెటిక్ కండిషన్స్ ఏదైనా ఉన్నా, ఇలాంటివి ఏమైనా ఉంటే కన్నా దాంట్లో కూడా తెలుస్తాయమ్మా ఇన్సులిన్ టెస్ట్. తర్వాత మూడోది వచ్చేసి హోమా ఐఆర్ టెస్ట్. హోమా ఐఆర్ టెస్ట్ అమ్మా. సో దీనికి ఏంటంటే హోమోస్టాటిక్ మోడల్ అసెస్మెంట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ టెస్ట్ అని చెప్పేసి చెప్తుంటారు అనమాట దీన్ని. సో హోమా ఐఆర్ టెస్ట్ చాలామందికి తెలియదమ్మా ఇది. సో ఈ హోమా ఐఆర్ టెస్ట్ అనేది కూడా ఉదయం పూట పరిగడుపున చేయించుకోవాలమ్మా.
ఈ హోమా ఐఆర్ టెస్ట్ చేసినప్పుడు మనకు లెస్ దాన్ 1 మనకు రీడింగ్ వస్తే సో పక్క ఓకే అని చెప్పేసి సంతోషపడవచ్చు. సో లేదు ఒకటిన్నర ఆ మధ్యలో వచ్చినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి అర్థమమ్మా. 2 దాటితే మాత్రము మనిషి కొంచెం డ్యామేజ్లోకి ఇబ్బంది పడేటువంటి స్టేజ్ వచ్చినట్లే అర్థం చేసుకోవచ్చు. ఈ టెస్ట్ కూడా ఏంటంటే ఒక్కొక్కసారి ఈ టెస్ట్ రీడింగ్స్ అన్నీ ఒకే టైప్లో ఉండవమ్మా. అందుకే కొంతమంది ల్యాబ్ వాళ్ళు ఒక రకమైనటువంటి ఇవి ఫాలో అవుతుంటారు అనమాట. కాబట్టి అంటే మనకు టెస్ట్ రెఫరెన్స్ రేంజెస్ ఇస్తారమ్మా. హోమా ఐఆర్ టెస్ట్ మనం చేయించుకున్నటువంటి టెస్ట్ ఏదైతే ఉందో ఆ టెస్ట్ పక్కనే రెఫరెన్స్ రేంజెస్ ఇస్తుంటారు. సో ఆ రెఫరెన్స్ రేంజ్లో ఉందా లేదా అని చూసుకోవాలమ్మా, అది ప్రధానంగా. అదేవిధంగా ఇన్సులిన్ టెస్టు ఒక్కొక్క పద్ధతి ప్రకారం చేసినప్పుడు ఒక రకమైన రీడింగ్స్ ఇస్తుంటారు అనమాట. కాబట్టి అంటే మనకు అందులో మనం టెస్ట్ చేయించుకున్న తర్వాత వాళ్ళు ఇచ్చినటువంటి రెఫరెన్స్ రేంజ్లో ఇది ఉందా లేదా అని చూసుకుంటే సరిపోతుంది. ఈవెన్ HbA1c ఇది కూడా వేరియేషన్స్ మనకు ఒక్కొక్క పద్ధతి ప్రకారం చేస్తే ఒక్కొక్క రకమైన రెఫరెన్స్ రేంజెస్ ఇస్తారనమాట. కాబట్టి మనకు ఆ ల్యాబ్లో పరీక్ష చేయించుకున్నప్పుడు ఆ ల్యాబ్లో వాళ్ళే మనకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు ఆ రెఫరెన్స్ రేంజెస్ కూడా మనకు ప్రింట్ రూపంలో ఇస్తారనమాట. సో అది చూసుకొని దాన్ని బట్టేసి మనకు షుగర్ వచ్చేటువంటి అవకాశం ఉందా లేదని చెప్పేసి తెలుసుకోవచ్చు. సిమ్టమ్స్ ఏమైనా తెలుస్తాయా సార్? 2-3 years బిఫోర్ ఏమన్నా? అదే ఎక్కువ శాతం మందులు తెలియవు, కొంతమందిలో అయితే తెలుస్తుంటాయమ్మా. అంటే దప్పిక కావడము, అదేవిధంగా కాళ్ళు చేతులు లాగుతుండడము, పిక్కలు నొప్పులుగా ఉండడము, రాత్రిపూట మూత్రం ఎక్కువగా రావడము, ఏదైనా గాయాలైతే మానకుండా ఉండడము, అతిగా ఆకలి కావడము, వెయిట్ తగ్గిపోతుండడము, ఇలాంటివి కొంతమందిలో కనిపిస్తాయమ్మా. సో అంతమందిలో షుగర్ ఉన్నటువంటి వాళ్ళందరిలో కూడా ఈ లక్షణాలు కనిపించడం లేదనమాట. కాబట్టి ఇది సైలెంట్గా లోపల డ్యామేజ్ చేసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది. కాబట్టి మరి కనీసం 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళలో అప్పుడప్పుడు ఇలాంటి టెస్ట్ చేయించుకోవడం చాలా చాలా మంచిదమ్మా. ఏమైనా రెమెడీస్ చెప్తారా దీనికి? ఒకవేళ షుగర్ ఉందనుకోండి, కొంచెం బార్డర్లో అట్లా ఉందనుకోండి, అప్పుడు కంట్రోల్ చేసుకోవడానికి ఇళ్లలో ఏమైనా రెమెడీస్? చాలా మంచి ప్రశ్న. సో అట్లా బార్డర్గా సూచనప్రాయంగా ఉన్నప్పుడు ఏం చేయాలంటే పిండి పదార్థాలు బాగా తగ్గించేసేయాలమ్మా. సో ప్రోటీన్స్, ఫైబర్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు పెంచాలి, ఎక్సర్సైజ్ చేసుకుంటుండాలి. దీనితో పాటు సింపుల్గా మన ఇంట్లో ఉండేటువంటి రెమెడీ ఏదంటే రాత్రి పడుకునేటప్పుడు ఒక గ్లాస్ మజ్జిగమ్మా, పల్చటి తాజా మజ్జిగ ఒక గ్లాస్ తీసుకొని అందులో 2 లేదా 3 టీ స్పూన్స్ మెంతులు వేసేసి ఉదయం వరకు అలాగే నానబెట్టేసి ఉదయం పూట మొత్తం కలిపేసేసి మెంతులతో సహా మజ్జిగను తాగేసేయాలి. ఈ విధంగా రెగ్యులర్గా చేస్తూ ఉండడం వల్ల మెంతుల్లో ఉన్నటువంటి వివిధ రకాల రసాయన పదార్థాలు, ఔషధ గుణాలు షుగర్ వ్యాధి రాకుండా ఉండేందుకు కాపాడుతాయి. షుగర్ వ్యాధి వల్ల ఒకవేళ వచ్చినప్పటికీ షుగర్ వ్యాధి వల్ల ఇతర అవయవాలు డ్యామేజ్ కాకుండా ఉండేందుకు కాపాడుతాయి. అదేవిధంగా ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతాయి. అంటే మన బాడీలో ఇన్సులిన్ ఉన్నప్పటికీ, ఇన్సులిన్ సమర్థవంతంగా పనిచేయకపోయినప్పటికీ షుగర్ కంట్రోల్లో కదమ్మా. సో ఇన్సులిన్ యొక్క సెన్సిటివిటీని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి. అదేవిధంగా మరి LDL అనేటువంటి కొలెస్ట్రాల్, మనకు హాని చేసేటువంటి కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గించేసేసి, అట్లే VLDL, ట్రైగ్లిజరైడ్స్ ఇలాంటి హానికారకమైనటువంటి కొలెస్ట్రాల్స్ తగ్గించేసేసి HDL అనేటువంటి మన బాడీకి మేలు చేసేటువంటి కొలెస్ట్రాల్ను పెంచి ఆరోగ్యాన్ని కాపాడేందుకు కూడా ఈ యొక్క మెంతులు ఉపయోగపడతాయమ్మా. అందుకే జాతీయ పోషకాహార సంస్థ హైదరాబాద్ వాళ్ళు ఈ మెంతుల మీద అనేక రకాలైన పరిశోధనలు చేసి, అనేక సంవత్సరాలు పరిశోధన చేసి డయాబెటీస్ రాకుండా ఉండేందుకు, అదేవిధంగా డయాబెటీస్ వచ్చినటువంటి వాళ్ళకి మెంతులు చాలా చక్కటి ఆహార ద్రవ్యం కూడా వాళ్ళు పరిశోధనలు కూడా తేల్చెప్పడం జరిగిందమ్మా. అంటే ఎవరైనా తాగొచ్చా సార్, లేకపోతే బార్డర్లో ఉన్న వాళ్ళు, షుగర్ వచ్చిన వాళ్ళే తాగాల? ఇది ఎవరైనా తాగొచ్చమ్మా. అందుకోసం కూడా షుగర్ రాకపోయినా, షుగర్ వచ్చేటువంటి సూచన లేకపోయినా నేను చెప్పినట్టు రక్తనాళాల్లో రక్త సరఫరా సజావుగా చేసేటువంటి శక్తి ఉంది. అదేవిధంగా లివర్ను డీటాక్సిఫై చేసేటువంటి శక్తి దీనికి ఉంది. ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, మోషన్ ఫ్రీగా చేసేటువంటి శక్తి ఉంటుంది. అంతేకాకుండా మరి చాలా మంది కీళ్ళ నొప్పులు ఇలాంటివి వస్తుంటాయమ్మా. సో ఇలాంటి నొప్పులను తగ్గించేటువంటి శక్తి ఈ మెంతులకు ఉంది. కాబట్టి ఈ బ్లడ్ను ప్యూరిఫై చేసేటువంటి శక్తి మెంతులకు ఉంది. ఈ విధంగా మల్టిపుల్ బెనిఫిట్స్ మెంతులకు ఉన్నాయి. కాబట్టి మరి షుగర్తో నిమిత్తం లేకుండా, షుగర్ వ్యాధితో నిమిత్తం లేకుండా జనరల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా మెంతులను ఈ పద్ధతిలో వాడుకోవడం చాలా చాలా మంచిది. కానీ మరి సర్వసాధారణంగా ఎలాంటి ఇబ్బంది లేనటువంటి వాళ్ళైతే 2 టీ స్పూన్లు 3 టీ స్పూన్లు కూడా అవసరం లేదమ్మా. 1 టీ స్పూన్ మెంతులు 1 కప్పు మజ్జిగలో కలిపి తీసుకుంటే సరిపోతుందమ్మా. రాత్రిపూట నానబెట్టేసేసి ఉదయం పూట తాగుతుంటే సరిపోతుందమ్మా. చాలా మంచి చిట్కా తెలియజేశారు. థ్యాంక్ యూ సార్. ఓకే. సో చూశారు కదా, ఎన్నో ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలకి మనకి వంటింటి చిట్కాలు చెప్తూ ఉంటారు డాక్టర్ చిట్టిబుట్ల మధుసూదన్ శర్మ గారు. మీకు కూడా ఏవైనా అనారోగ్య సమస్యలతో మీరు సఫర్ అవుతూ ఉన్నట్లయితే మీ సమస్య ఏంటి కమెంట్ రూపంలో కింద మెన్షన్ చేయండి. సో ఆ సమస్యకు సంబంధించి డాక్టర్ గారు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు దాన్ని అడిగి దానికి పరిష్కార మార్గం తెలుసుకుందాం. థ్యాంక్ యూ.
And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.